ఒక్క ఆలోచనతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది చెప్పిన అనవసరంగా వచ్చానేమో అని బాధపడ్డా ఫస్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్ లో చూసింది చాలా సేపు కళ్ళు మూసుకొని నా ఫోన్ లో దేవుడి ఫోటోలు చూసుకుంటూ కూర్చున్నా ఫస్ట్ హాఫ్. ఆ పాటలకి కానీ వాళ్ళ ఎక్స్పోజింగ్ కానీ, ఎందుకంటే ఈ టైంలో మేము అలాంటి చూడకూడదు. కన్నప్ప అంటే దేవుడి సినిమా అనుకుని వస్తాం కదా, తీరా అలా వచ్చిన తర్వాత ఇక్కడ అలా ఎక్స్పోజింగ్ అన్ని చూసిన తర్వాత మేము ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ లేకపోతే ఇంక ఏదో ఒకటి టైం స్పెండ్ చేయాలి కదా, ఫోటోలు చూసుకుంటూ కూర్చున్నాం. సెకండ్ హాఫ్ మధ్యలో బాగుంది. ఒక్కనే వచ్చాను. ఫస్ట్ హాఫ్ అసలు బాగా చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫోన్ చూసుకోవడం అని చెప్పి. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే దేవుడు వచ్చిందో అప్పుడు మంచిగా వచ్చింది. కానీ చాలా బాగా చేశాడు. ప్రభాస్ గారు రావడంతోనే ఒక మంచి హైప్ వచ్చింది మూవీకి. ప్రభాస్ గారు రావడం ఒకటి, తర్వాత మొత్తం హీరోలు అందరూ కూడా ఎంట్రీ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా బాగా చూపించారు. బీజిఎం కొంచెం ఎక్కువైంది కానీ మిగతాదంతా ఓకే. సాంగ్స్ అంటే అందులో 2 సాంగ్స్ చెత్త సాంగ్స్ ఉన్నాయండి. మిగతా ఒకటి శివుడు సాంగ్ అయితే చూసుకొని అసలు అందరికి రివ్యూ బానే చెప్పారండి. కానీ ఆ బట్టలు అవన్నీ కూడా కాస్ట్యూమ్స్ ఆయనకి నచ్చేయమోనండి, మాలాంటి వాళ్ళకి నచ్చలేదు. అవి ఆ కాస్ట్యూమ్స్ నచ్చలేదండి మాకు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అనుకునేంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమా మీద పెట్టుకోవద్దని చెప్తాను. మెయిన్ అదైతే మాత్రం పక్కా చెప్పగలుగుతాను. కానీ ఇంకోటి ఏంటంటే, మీరు ఇది ఫస్ట్ యూట్యూబ్ లో మనకు ఒక చిన్న సీన్ రిలీజ్ అయినప్పుడు ఆయన వాటర్ సాంగ్ లో ఇట్లా వాటర్ పోస్తాడు కదా, పోసినప్పుడు నోటితో పోసావయ్యా 2 చేతులు ఎందుకు ఖాళీ వదిలేసావు అని చెప్పి చాలా మంది కామెంట్ పెట్టారు. దాన్ని వాళ్ళు కొంచెం మార్చుకున్నట్టయితే ఇంకా బాగుంటది. అది మార్చుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు. అదైతే కరెక్ట్ కాదు కదా. 2 చేతులు ఏడబెట్టుకొని పోసుకోవడం ఏంటండి. అప్పుడు ఆయన పోసాడంటే చేతిలో ఆయన నైవేద్యం ఉంది, ఓ చేతిలో పువ్వులు ఉన్నాయి, అన్ని చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇలా పట్టుకొని నోటితో నీళ్ళు తీసుకొచ్చి పోసిండు. ఈయన ఏది లేకుండా 2 చేతులతో పట్టుకొని వచ్చి నీళ్ళు పోతున్నాడు అక్కడ. శివయ్య అనే డైలాగా మన మనోజ్ గారు చెప్పినంత అయితే మాత్రం లేదు. మనోజ్ గారే బాగా చెప్పారు. ఇంకా వచ్చాడు ఆయన రావడం బాగుంది. రివ్యూ కూడా మంచి రివ్యూ ఇచ్చాడు. చాలా మంది ఇప్పుడు జరిగిన గొడవల్లో ఆయన గురించి నెగిటివ్ అనుకుంటారు అనుకున్నా కానీ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఆయన 5 అండి. ప్రభాస్ కి అయితే 5 to 5 ఇచ్చేస్తానండి. ఆ టైంలో ఆయన చేసిన పబ్లిక్ ఏం చెప్పలేమన్నా, ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. అంటే ధర్మం పరంగా సినిమా అయితే చాలా బాగుందన్న. అనవసరంగా కొంతమంది ట్రోల్స్ చేసుకుంటారు, అది చేయకండి. సినిమా అయితే చాలా బాగుంది. విష్ణు గారు యాక్టింగ్ కూడా బాగుంది. ప్రభాస్ గారు సెకండ్ హాఫ్ లో ఉంటారు. ఒక 20 minutes తర్వాత వస్తారు అనుకుంటా. బాగుంది, చూడొచ్చు. బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అండ్ లాస్ట్ 40 minutes ఒకటే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ నాట్ ఎ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఆల్రెడీ విష్ణు గారు అదే క్లారిఫై చేశారు. ఎందుకంటే అందరు రొమాన్స్ ఎక్కువైంది అని అంటున్నారు కాబట్టి మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉండదు. అండ్ సెకండ్ హాఫ్ లో మీకు బివిఎస్ రవి గారు చెప్పినట్టు ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ ఉంటుందో, ప్రభాస్ మోహన్ బాబు అండ్ విష్ణు గారి మధ్య జరిగే కన్వర్సేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. అండ్ లాస్ట్ 40 minutes అయితే మీకు విష్ణు గారు కనబడరు, అతని పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది. భక్త కన్నప్పకి ఈ సినిమాకి తేడా ఏంటంటే చాలా న్యాచురలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఒకటే చెప్తున్నా, ఆ జనరేషన్ కి అది కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్ కి ఇది కల్ట్ ఫిలిం. సెకండ్ హాఫ్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే అండి. ఎందుకంటే ప్రభాస్ గారి గురించి కాదు, పాన్ ఇండియా స్టార్ ని తీసుకొచ్చిన అంత మాత్రాన సినిమా హిట్ అవ్వదండి, అదొకటే చెప్తున్నా. కానీ అతన్ని చూపించిన విధానం ఆల్రెడీ చెప్పారు మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి క్యారెక్టర్ రియల్ గా సర్ప్రైజింగ్ గా ఉంటాయని. అవి ఎందుకు ఉంటాయి, అసలు ఆ క్యారెక్టర్స్ ఈ సినిమాకి అవసరమా అనేది మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. జస్ట్ 5-10 minutes అంతే, అంతకు మించి వాళ్ళైతే న్యాయం చేశారు. ఎలా అనిపిస్తుంది కన్నప్ప మూవీ? యావరేజ్ మూవీ, వన్ టైం వాచ్. సో ఏంటి, ఎందుకు నచ్చలేదు మీకు? అంటే డివోషనల్ అన్నారు, అదేటో తీసుకెళ్లాడు. మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి డివోషనల్ కి తీసుకొస్తాడు. అంటే అదేదో డైరెక్ట్ గా డివోషనల్ చూస్తే బెటర్ అనిపించింది. అవసరం లేదు, ఫస్ట్ హాఫే అవసరం లేదు సినిమాకి. సెకండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది. సెకండ్ హాఫ్ అంతగా నచ్చింది? ఏం నచ్చింది? అదేదో నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, బట్ సెకండ్ హాఫ్ లో తప్ప స్టోరీ ఇంకెక్కడా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ రొమాన్స్, పాటలు, వాటర్ ఫాల్స్,
ఇవే ఉంటాయి. దీక్షలో ఓన్లీ సినిమా వచ్చింది కన్నప్ప టైటిల్ చూసి ఓకే చూసి మా ఫోన్ లో దేవుడి మొబైల్ ఫోటో చూసుకుంటూ కూర్చున్నారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్టోరీ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి మీరు 2.5 hours భరించగలరు అంటే చూడండి. ప్రభాస్ గారి ఎంట్రీ అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ప్రభాస్ గారు వచ్చినప్పుడైతే హైప్ థియేటర్ అంతా ఇంకా చెప్పలేను నేను. ప్రభాస్ గారిది చాలా బాగుంది. విష్ణు గారు యాక్టింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అద్దరు కొట్టేశారు. వెరీ గుడ్. ఎన్ని క్రోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీకి? ఏమో నేను చెప్పలేను. అర్థం కాలేదు. కొంతమంది వెళ్ళిపోయారు చూసి. బట్ దాని తర్వాత స్టోరీ ఉంది. అసలు భక్త కన్నప్ప అంటే ఎవరనేది ప్రభాస్ గారు వెళ్ళిన తర్వాతే స్టోరీ ఉంది. ఆ ముందర వరకు ఏమీ లేదు. సినిమా కోసమే వెళ్ళాను. అంటే చాలా రోజులైంది ఫస్ట్ డే చూసి అని వచ్చాను. సరే, పాజిటివ్స్ అంటే ఏం చెప్తారు చెప్పండి మూవీ? పాజిటివ్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో యాక్టింగ్ చాలా బాగా చేశారు. ప్రభాస్ గారు ఒక పాజిటివ్ మూవీకి. ఇంకా క్యామియోస్ అన్ని ఓకే బాగానే చేశారు. హీరో వచ్చిండు. ఇన్ని రోజులు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్క ఎత్తు అయితే మంచి విషయం ఒక్కడు ఒక్క ఎత్తు. మామూలుగా యాక్టింగ్ అద్దరు కొట్టాడు. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్తా. యాక్టింగ్ చించేసింది భయ్య. నిజంగా మోహన్ బాబు ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నా ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ రోజుల్లో మాట్లాడే మాటలు కానీ అసలు అది అద్భుతం భయ్య. అసలు విజువలైజేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు, ఆర్ఆర్ గురించి ప్రతి విషయం గురించి కూడా అద్భుతంగా క్లియర్ కట్ గా చూపించిన సినిమా ఏదన్నా ఉందంటే కన్నప్ప. అసలు సినిమా కాదబ్బా, అది ఒక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఊహించుకొని చాలా మంది కూడా మీమర్స్, ట్రోలర్స్, కొంతమంది చిల్లర బ్యాచ్ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళందరికి ఎంత నొక్కి పట్టాలన్నా ఎంత ఆపాలన్నా కూడా ఏది ఆగలేదు భయ్యా. కేకలు, అరుపులు, ప్రతి ఒక్కరి క్లైమాక్స్ లో మాత్రం విజువల్స్, ఆ సెంటిమెంట్ కానీ అసలు వేరే లెవెల్ భయ్యా. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా మంచిగా అనిపించినాయి భయ్యా సాంగ్స్ కానీ. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఆ సిచ్యువేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం లెక్క ఉంది. ప్రభాస్ అన్న ఎంట్రీతో మాత్రం సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ చించేసి సూపర్ ఉంది సినిమా అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. విష్ణు గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న, కమ్ బ్యాక్ హీరో అంటున్నా కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్కడు చాలు. మన ప్రతి సినిమా గురించి రొమాన్స్ అనేది కాదు భయ్య, అదొక డిఫరెంట్ జోనర్ అంతే. దాని గురించి నువ్వు కావాలనే రొమాన్స్ ఉంది.